దేశమో వైసీపీనో అని కాదు కదా, ఆ వ్యాపారం పరంగా వచ్చిన తగవుల వల్ల జరుగుతుంది. అంతే. ఇప్పుడు రేషన్దే అనుకుందాం, రేషన్ మాఫియా అంటే ఈయన కూడా మాఫియానే అవుతాడు కదా. అంతే కదా. ఈయనేదో మాఫియాని ఆపుతుంటే చంపలా, వాళ్ళు తినేది ఈయన తింటున్నాడంటే చంపినట్టు. అంతే కదా. అంతే కదా. కాబట్టి అది వ్యాపార లావాదేవీల వివాదం. యువతలోడు వైసీపీలో ఉన్నారు, ఆయన తెలుగుదేశం ఉన్నాడు అంటే అది పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? బేసిక్ గా వీళ్ళు అనేది ఏంటి, అధికార పార్టీలో ఉన్నప్పుడు భయపడాలి కదా. ఎంతకాలం ఉంటది? బేసిక్ గా నీ ఉపాధిని దెబ్బతీస్తా, నీ వ్యవస్థను దెబ్బతీస్తా, నువ్వు బ్రతకనీయను అన్నప్పుడు ఏమవుతుంది వ్యవహారం? ఇంకోటి, ఇంతకు ముందు ఏదో మర్డర్ జరిగిందట, రేషన్ మర్డరే. ఆ మర్డర్ జరిగిన దానికి ప్రతీకారం అన్న పాయింట్ కూడా ఉంది. అది ఏం చేయించాడని అప్పుడు ఇష్యూ అట, అది కూడా నడుస్తుంది. కాబట్టి అది వ్యక్తిగత వివాదం. అంటే కారణం అంటే మనం ఇప్పుడు కారణం ఇదేనా మనం గెస్ట్ చేయలేము, జస్ట్ ఏదో విశ్లేషించుకోవడం వరకే. కానీ మేము అధికారంలోకి వచ్చేసాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అలాగే మాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చేశారు, ఇవి మొన్నటి వరకు వీళ్ళు ఎవరికి లేవు వైసీపీలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మాకు వచ్చినాయి. ఈ దర్పం లేదంటే ఇది కూడా ఇలాంటి హత్యలకు దారి తీస్తుందా? అంటే అధికారంలో ఉన్నవాడిని చంపడం అంటే కొంచెం మరి ఆలోచించాల్సిన విషయం. అంటే బేసిక్ గా ఒకటే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జైలుకి పోతున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలనుకుని చేస్తారా? చేయరు కదా. ఎవడు పనాలు చేసుకుంటుంటారు. ఉనికికి సవాలు వచ్చినప్పుడు ఎదురు తిరుగుతారు. గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురు తిరుగుతారు, అంతే. బయట బతకలేనప్పుడు ఏంటి, పోతే జైల్లోకి వెళ్ళి బతుకుదాంలే అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ని క్రియేట్ చేసుకుంటుంది ఎవరు, చేస్తుంది ఎవరు? అది కదా ఆలోచించుకోవాల్సింది బేసిక్ గా. ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం? అంటే అధికారంలో ఉన్నవాడికి ఒక ధైర్యం ఉంటది, అధికారం కోల్పోయినాడికి భయంతో వచ్చే ఒక ధైర్యం ఒక రకంగా ఉంటది. అటువంటిప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని అసలు అధికారము వాటితో లెక్క వేయడమే తప్పు. మీకు కొన్ని ఏరియాలలో వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో రాజకీయ జోక్యాలకు సంబంధించిన ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటిపోతున్నాం మనం. అంటే వ్యాపారాల్లో అంటే మర్డర్లు చేసుకునే వరకు వెళ్తుంది. రాజకీయ బలం లేకుండా